వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. నిన్న ఒక వీడియో చేశాను కదా, మన సీఎం గారు సిజేఐని కలవడము, అది మనం కరెక్ట్ కాదు అని ఖండించడము. వాట్సాప్లో కూడా అదే నడుస్తుంది, చాలా డిస్కషన్స్. అయితే మన తెలంగాణకి సీఎంఓ ఉంటుంది, వాట్సాప్ ఛానల్. ఓకే, తెలంగాణ సీఎంఓ ఇప్పుడు మీకు కనబడుతుంది కదండి పైన, తెలంగాణ సీఎంఓ వాట్సాప్ ఛానల్. సో నేను అదే ఓపెన్ చేసిన. సో ఆ ఓపెన్ చేసి చెక్ చేస్తే మనం అంటే నేను చెక్ చేయడం కాదు, మన వాళ్ళు చెప్పారు. నిన్న నిన్న చూడండి, ఎస్టర్డే కనిపిస్తుంది కదా. నిన్న సీఎం గారు చాలా మందిని కలిశారు. చాలా మందిని కలిసినప్పుడు చూద్దాం, ఇక్కడ నుంచి చూద్దాం. ఇక్కడ నుంచి ఎస్టర్డే చాలా మందిని, పెద్దవాళ్ళందరినీ కలిశారు. ఎస్టర్డే నుంచి చూస్తున్నాం. నూతన సంవత్సర శుభాకాంక్షలు బ్యానర్ పెట్టారు, బాగానే ఉంది. ఆ తర్వాత మన గవర్నర్ గారిని, జిష్ణుదేవ్ గారిని కలిశారంట. ఆ తర్వాత ఇంకా మల్టిపుల్ పీపుల్ని కలిశారు. ఓకే. అయితే నిన్న మన వాళ్ళు చెప్పారు ఏంటంటే, ఈవెన్ సిజేఐ గారిని కూడా కలిసిన ఫోటోలు నిన్న పెట్టారంట దీంట్లో. ఓకే, నేను చూడలేదు. ఇన్ఫ్యాక్ట్ మన వాళ్ళు చెప్తున్నారు, అన్న ఫస్ట్ పెట్టారు, తర్వాత తీసేశారు. సిజేఐ గారిని కలిసిన ఫోటోలు తీసేశారు, మరి పెట్టడం ఎందుకు, తీయడం ఎందుకు అని అన్నారు అనమాట. యాక్చువల్గా సిజేఐ ఫోటో కూడా ఇంపార్టెంటే కదండి. సిజేఐ గారి ఫోటోలు ఇందులో గవర్నర్తో ఈక్వలెంట్ కదా ఆయన కూడా ఆల్మోస్ట్. మరి ఆయన ఫోటోలు ఎందుకు తీసేశారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సిజేఐ గారిని సిజే గారిని కలిశాను అన్న విషయం ఫస్ట్ మన దాకా రావద్దండి, ఫస్ట్ థింగ్. ఓకే. ఎందుకంటే మీరు రోజుకు 100 మందిని కలుస్తారు సీఎం గారు, మనకు అన్నీ చెప్తారా అండి? సిజేని కూడా కలిస్తే కూడా మనం ఏం చేసేది లేదు, మీరైనా నేనైనా. వి కెనాట్ డూ ఎనీథింగ్. కలిసి ఉండొచ్చు, కానీ మనకు చెప్పడం ఎందుకు బయట బహిరంగంగా? అంటే చెప్పడం ఎందుకు అంటే, ఆర్ యూ ట్రయింగ్ టు సెండ్ ఏ మెసేజ్ టు ద ఆస్పిరెంట్స్ దట్ మాకు పవర్ ఉంది, మేము ఏమైనా చేస్తాము, చూడండి మీరు ఎంత మొత్తుకున్నా, లబోదిబో మొత్తుకున్నా మేము చేసేది మేము చేస్తాము అని రెచ్చగొడుతున్నారా ఆస్పిరెంట్స్ని? అదా? మరి అట్లా రెచ్చగొడితే, అంత ధైర్యంగా రెచ్చగొడుతుంటే మరి రెచ్చగొట్టండి. మరి అట్ ద సేమ్ టైం అదే ఇన్ఫర్మేషన్ మీ సీఎం వాళ్ళు కూడా పోస్ట్ చేయండి. నేను అడిగేది అదే కదా. మీరు ఎట్లయితే జిష్ణుదేవ్ వర్మ గారి ఫోటోని ఎట్లయితే పోస్ట్ చేశారో, మిగతా కూడా ఫోటో చేయండి అంతే. అక్కడికి ఎందుకు ఆపేశారండి? ఇంకేం లేవు నిన్నటికి, చూడండి తర్వాత అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇఫ్ యూ సీ హియర్ టుడేకి వచ్చేసింది. మరి అట్లా చేయండి కదా. మీరు ఆ ఫోటోలు పెట్టడం ఎందుకు, తీయడం ఎందుకు? మళ్ళీ మాకు తెలియాల్సిన అవసరం ఏముంది? అంటే ఏం చెప్పాలనుకుంటారు? మేము ఎంత మొత్తుకున్నా, ఎంత లబోదిబో మొత్తుకున్నా మీరు చేసేది చేస్తారా? అదేనా? ఈజ్ దిస్ వాట్ యు ఆర్ ట్రయింగ్ టు కన్వే టు ద ఆస్పిరెంట్ కమ్యూనిటీ? చాలా బాధ అనిపిస్తుంది సార్ సీఎం గారు. అసలు నేను ఇట్లాంటి చేద్దాం అనుకుంటున్నా కానీ మీ మీద, కానీ ఇది ఇంత బహిరంగంగా అన్యాయం జరుగుతుంటే స్టూడెంట్స్కి కానీ ఆస్పిరెంట్స్కి కానీ కాము కూర్చోలేకపోతున్నాం, అది ప్రాబ్లం. ఇది ఈ ఇష్యూ నెంబర్ 1 అండి. ఇది సెకండ్ థింగ్ ఏంటంటే, ఈరోజు 64 ఇయర్స్ ఉంది కదా, అదొక సెపరేట్ డిస్కషన్. 64 ఇయర్స్ ఎవరు అడిగిరండి మిమ్మల్ని? ఎవరన్నా 64 ఇయర్స్ చేయండి సార్ అని ఎవరన్నా గవర్నమెంట్ ఉద్యోగులు వెళ్ళి మీకు ఏమైనా వినతి పత్రం పెట్టుకున్నారా? యాక్చువల్గా 55 ఏళ్ళు వస్తేనే విల్ దే విల్ గెట్ బోర్డ్. ఇంకా చాలరా బాబు, ఇక కొంచెం రెస్ట్ తీసుకుందాము అని అనిపిస్తుంది 55 ఇయర్స్కే. మరి అట్లాంటిది, మరి మీరు 64 ఇయర్స్ చేయాల్సిన అవసరం ఏంది? 58 నుంచి 61 చేసినప్పుడే లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ అబ్బా అవసరం లేదు అన్నారు. మళ్ళీ ఇప్పుడేమో 61 నుంచి 64. మీరు చెప్పండి సార్, 60 అసలు 55 ఇయర్స్ దాటినాక ఆ ప్రొడక్టివిటీ ఉంటుందా ఎంప్లాయీస్లో? చేసి ఉన్నారు, 20-30 ఏళ్ళ నుంచి వర్క్ చేస్తున్నారు. ఎప్పుడు రిటైర్ అయిపోదామా, ఎప్పుడు ఇంటికి పోదామా, మనమలతో ఆడుకుందామా, ఎప్పుడు అమెరికా పోదామా, వాళ్ళ పిల్లల దగ్గర ఉందామా అని ఆలోచిస్తున్న సమయానికి మీరు వాళ్ళకి జస్ట్ బికాస్ మీరు వాళ్ళు రిటైర్ అయితే వాళ్ళకి ఇవ్వాల్సిన సొమ్ము మీ ఖజానాలో లేదు కాబట్టి, దీనికి ఆల్టర్నేటివ్ అండి ఇది ఏమన్నా ఎక్స్టెన్షన్? సంవత్సరానికి 5,000 మంది రిటైర్ అవుతారని మేము పొద్దున విన్నా. సంవత్సరానికి 5,000 మంది రిటైర్ అయితే మీకంట 2,500 బర్డెన్ పడుతుందంట. క్రోర్స్, 2,500 క్రోర్స్. మీకు 2,500 క్రోర్స్ బర్డెన్ పడుతుంది వీళ్ళని రిటైర్మెంట్ ఇచ్చి వాళ్ళకి ఫైనల్ సెటిల్మెంట్ చేస్తే అని చెప్పి వాళ్ళని ఎక్స్టెండ్ చేస్తారా అండి? ఇప్పుడే లేదు ఖజానాలా, మరి ఇప్పుడు 3 ఇయర్స్ అయితే ఎరికెళ్ళి వస్తుంది? వాళ్ళు ఎప్పుడొకప్పుడు రిటైర్ కావాలి కదా.
ఇప్పుడు 64 ఇయర్స్కి రిటైర్ కావాలి కదా, మరి అప్పుడు ఎక్కడికి వస్తాయి డబ్బులు? అప్పుడు 67 చేస్తారా? 70 చేస్తారా? ఒక సైడ్ ఏమో నిరుద్యోగులేమో జాబులు లేవురా నాయన, జాబులు వేయండి జాబులు వేయండి అని మేము మొత్తుకుంటుంటే, నోటిఫికేషన్ క్యాలెండర్ లేదు అని మేము మొత్తుకుంటుంటే, ఉన్న వాళ్ళకి నోటిఫికేషన్ ఇవ్వకుండా, జాబులు ఇవ్వకుండా 61ని 64 చేయడం అనేది, ఇది ఎంతవరకు సమంజసం అండి? నార్మల్గా బ్రెయిన్తో ఆలోచిస్తే కూడా ఇట్ ఇట్ ఫీల్స్ వెరీ వియర్డ్. అంటే ఏం ఏం జరుగుతుంది రాష్ట్రంలో అని బాధ అనిపిస్తుంది చదువుకున్న వాళ్ళకి. అట్లీస్ట్ అంటే కొంచెం చూస్తూ రోజు రాజకీయాలు అవన్నీ చూస్తున్న వాళ్ళకి బాధ అనిపిస్తుంది. అవునా కదా? ఇది ఎట్లుందంటే, మనకి ఎకనామీలో ఒకటి ఉంటుందండి, కే కర్వ్ అని ఉంటుంది. కే కర్వ్ ఏంటంటే ఒకటి పైకి పోతుంది, ఒకటి కిందకి వస్తుంది. అంటే రిచ్ ఆర్ బికమింగ్ రిచ్, పూర్ ఆర్ బికమింగ్ రిచ్. ఇప్పుడు ఇప్పుడు అదే కర్వ్ ఇక్కడ ఇక్కడ మీకు ఆపాదించవచ్చు. ఉద్యోగం ఉన్నోడేమో 64 దాకా పోతాడట, ఉద్యోగం లేనోడేమో వాడు వాడు గాలికి గిగ్ వర్కర్ లాగా జొమాటో కొట్టుకుంటా ఊబర్ కొట్టుకుంటా తిరగాలంట. అంటే ఉద్యోగం లేనోడికేమో ఉద్యోగమే వస్తలేదు, ఉద్యోగం ఉన్నోళ్ళేమో 64 సంవత్సరాలు చేస్తారట. ఏందండి ఇది? వాట్ ఈస్ దిస్? అది మరి నిన్న మొత్తం డే అంతా అదే కదా న్యూస్, నిన్న కానీ ఈరోజు కానీ. మరి ఇది ఆస్పిరెంట్ కమ్యూనిటీకి ఇంకా కాల్చినట్టు కాదు? వాళ్ళకి ఆల్రెడీ నిన్న కాలుతుంది మా అందరికి, మీరు పోయి ఆయనను కలవడము, మళ్ళీ దానికి తోడు అడిషనల్గా ఇది వాత మీద వాతనా అండి? మీరు వెళ్ళి మళ్ళీ 64 ఇయర్స్ చేస్తామంటే ఏం కావాలా కమ్యూనిటీ? ఏం కావాలా స్టూడెంట్ కమ్యూనిటీ? ఏం కావాలి అంటే కొత్త కొత్త జనరేషన్ రావద్దా అండి? మీరు వాళ్ళు రిటైర్ అవుతున్నారో, ఆ రిటైర్ అయ్యే ఉద్యోగాలు వీళ్ళకి ఇవ్వండి సార్. మరి ఇప్పుడు ఆ ఖాళీలను ఎట్లా ఎవరు పూరిస్తారు? మీరు వాళ్ళని ఖాళీ చేయించండి. కావాలంటే వాళ్ళకి ఏమన్నా వేరే ఆప్షన్ ఇవ్వండి సార్. ఇప్పుడు మా దగ్గర ఖజానాలు డబ్బులు లేవు, మీరు రెస్ట్ తీసుకోండి, మంత్లీ ఇస్తాము, ఏదో ఒక యూ కెన్ మేక్ సమ్ అదర్ అరేంజ్మెంట్. ఓకే, యూ డోంట్ హ్యావ్ టు రియల్లీ గివ్ ద లంప్ సమ్ డైరెక్ట్లీ టు ద రిటైర్డ్ పీపుల్, బట్ రాదర్ యూ కెన్ హ్యావ్ మెనీ అదర్ స్కీమ్స్, అప్లికేషన్స్ ఏదో పెట్టి వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్తోనే కట్టి తర్వాత ఇవ్వచ్చు. కానీ యంగర్ జనరేషన్ వెయిట్ చేస్తుంది కదా. ఇప్పుడు యంగర్ జనరేషన్ అంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో 60 ఏళ్ళు దాటుతున్న వాళ్ళు ఉన్నారో, వాళ్ళ పిల్లలకే జాబులు లేవు. ఇప్పుడు వాళ్ళే అంటారు, అరే నాకెందుకురా ఉద్యోగము, ఇప్పుడు నాకంటే నా 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 పిల్లోడు జాబ్ చేయడం ఇంపార్టెంట్ అని అనుకుంటారు కదా. వాళ్ళకి ఇవ్వండి సార్. మళ్ళీ వీళ్ళని 64 ఇస్తే ఏమవుతుంది? 64 వాళ్ళకి 50 దాటితేనే అన్ని ఆ బీపీలు షుగర్లు ప్రొడక్టివిటీ తగ్గిపోయి ఆ, చేయాలన్నా వద్దా అన్నట్టు కష్టపడుతున్నారు. వాళ్ళు ఎంతమంది ఆరోగ్యంగా ఉన్నారు సార్? చాలా తక్కువ మంది ఆరోగ్యంగా ఉన్నారు కదా, చాలా మందికి ఏవో ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉన్నాయి. వాళ్ళే రెస్ట్ తీసుకుందాం అన్న టైంలో మీరు వాళ్ళకి ఇంకా ఇస్తే ఎట్లా వస్తుంది ప్రొడక్టివిటీ? ఎట్లా వస్తుంది? ప్రొడక్టివిటీ రాదు. ప్రొడక్టివిటీ రానప్పుడు మీకు స్టేట్కి ఇంకా అభివృద్ధి ఎట్లా వస్తుంది సార్? యంగ్ అండ్ డైనమిక్ పీపుల్ పెట్టుకోవాలి కానీ, ఇంకా రిటైర్ అయిపోతున్న వాళ్ళని మేము వాళ్ళకి ఇంకా ఎక్స్టెండ్ చేస్తాం, ఇంకా ఎక్స్టెండ్ చేస్తాం అంటే ప్రొఫెషనల్, ఒక ఇఫ్ దే ఆర్ ప్రొఫెషనల్ పీపుల్ అయితే పర్వాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ జడ్జిలు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, వాళ్ళకి 65 ఇవ్వండి, 70 ఇవ్వండి, ఎందుకంటే దే ఆర్ ఆల్ ప్రొఫెషనల్. వాళ్ళు అట్లాంటి స్కిల్ సెట్ని మ్యాచ్ చేయాలంటే కుదరదు. కానీ ఒక ఒక గవర్నమెంట్ ఆఫీసర్, ఒక 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 సీనియర్ అసిస్టెంటో లేకపోతే ఇట్లాంటి వాళ్ళకి, దే ఆర్ నాట్ ప్రొఫెషనల్స్. వాళ్ళు రిటైర్ అయిపోయినా కానీ వాళ్ళ దే కెన్ బి ఇమ్మీడియట్లీ రీప్లేస్డ్ విత్ 1 మంత్ విత్ ప్రాపర్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. దట్స్ ఇట్, సరిపోతుంది. యూ డోంట్ హ్యావ్ టు బీ ఇట్ ఇస్ డెఫినెట్లీ నాట్ ఏ ప్రొఫెషనల్ సర్వీస్ కదా. ఆలోచించండి సార్ సీఎం గారు, ఇది డెఫినెట్గా నాట్ ఏ గుడ్ థింగ్ టు ఎక్స్టెండ్ ద రిటైర్మెంట్ ఏజ్ టు 64 అండి. సో సారీ ఫర్ సేయింగ్ దిస్, బట్ చెప్పాల్సి వస్తుంది. సో థ్యాంక్ యూ అగైన్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఇస్ ఐతి బొమ్మ సైనింగ్ ఆఫ్.